చంద్రబాబు నాయుడు ఎంతగా రెచ్చిపోయి ఇంకా ఇంకా అబద్ధాలు చెప్తూనే ఉన్నాడు. పిల్లనిచ్చిన మామ అనే గౌరవం లేదు, ఒక తండ్రి లాంటి వాడనే భావన లేదు, పెద్ద వయసు అనేటువంటి గౌరవం లేదు. ఇట్లాంటి ఒక వ్యక్తి, ఇటువంటి పనికి మాలిన బుద్ధులు ఉన్నటువంటి వాడు, ఇటువంటి నీచమైన స్వభావం ఉన్నటువంటి వాడు, ఇతని ఫ్రమ్ ద బిగినింగ్, ఇతని బాల్యం నుంచి మీరు ఇతని జీవితం చూస్తే చాలా క్లియర్ గా మనకు అర్థమయ్యేదంతే. ఇతనికి ఊహ తెలిసిన దగ్గర నుంచి అబద్ధాలతోనూ వెన్నుపోట్లతోనే ఎప్పుడూ కూడా పిచ్చి రాజకీయాలు చేస్తూనే ఉన్నాడు. యూనివర్సిటీలో కూడా అంతే, కులాల మధ్య చిచ్చు పెట్టాడు. రెడ్డి కమ్మ అనేటువంటి కులాల మధ్య చిచ్చు పెట్టాడు. అక్కడ అంతే, వాళ్ళ దగ్గర డబ్బులుగా చేసేవాడు, వీళ్ళ దగ్గర డబ్బులుగా చేసేవాడు. ఎందుకంటే ఇది చాలా పేద కుటుంబంలో 2 ఎకరాల్లో పుట్టినటువంటి వాడు, ఏమి ఇంట్లో పైసలు ఇచ్చేటువంటి వాడు కాదు ఇతనికి. అట్లాంటిది ఎప్పుడూ కూడా ఇతరుల చేతిలో ఉండేటువంటి అమ్ముకోవటం, ఆ డబ్బులు తెచ్చుకోవటం. ఇతని జీవితం అంతా కూడా ఇంత నీచమైన చరిత్ర ఉన్నటువంటిది, ఇంత క్షుద్రమైనటువంటి వ్యక్తి ఇతను. ఇట్లాంటి వాడు దురదృష్టం కొద్ది ఆంధ్రప్రదేశ్ చేసుకున్న దురదృష్టం ఏంటో, ఇతనే మరి 3 సార్లు ముఖ్యమంత్రిగా రావటం జరిగింది. ఎట్లా వచ్చాడంటే అందరికీ తెలిసినటువంటి సత్యమే. ఎన్ని అడ్డదారులు దొక్కుతాడో, అవసరానికి ఏదేన్ని ట్రంప్ కార్డుగా వాడతాడో మనం చూసాము.